మాట్లాడలేదు, ఇన్ని రోజులు మాట్లాడలేదు. నేను నా పార్టీ గురించి ఎవరి గురించి మాట్లాడకుండా నేను కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి వచ్చాను. 5 సంవత్సరాలు ఎందుకు మీరు నోరు మూసుకొని కూర్చున్నారు? ఇప్పుడు అడుగుతానండి, మాట్లాడాల్సింది 5 సంవత్సరాలు. ఈ రోజు నేను బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి వచ్చున్నాను. ఇప్పుడు నన్ను గురించి మాట్లాడే అధికారం మీకు ఎక్కడిది? ఈరోజు బాగా గుర్తుపెట్టుకోండి, నా కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. నిజంగా మాట్లాడాలంటే నాకు 10 నిమిషాలు టైం ఇవ్వాల్సింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా జిల్లాలో నా కుటుంబం ఏంటి, నేనేంటనేది బాగా తెలుసు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పక్కకు దించేసినప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు కాదని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఆ రోజు ఇందిరారెడ్డి గారు హోంమంత్రికి రాజీనామా ఇచ్చి, అదే వీళ్ళ బాస్ ఆ రోజు ఉన్నప్పుడు కూడా ఇందిరారెడ్డి చనిపోయినప్పుడు నన్ను పార్టీలోకి రమ్మంటే నేను రానని ఇందిరారెడ్డి గారు పట్టిన జెండా నేను పట్టుకున్నాను. 2014లో మీరు టికెట్ ఇవ్వకపోయినా కూడా ఒక్క మాట మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాను. ఉన్న తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక నిజంగా రాజశేఖర రెడ్డి గారే మమ్మల్ని తీసుకొచ్చారు. రాజశేఖర రెడ్డి గారు మా లేడీస్ కి అంత ప్రాధాన్యత ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలలో మా మహిళల్ని ఎంకరేజ్ చేశారు కాబట్టి మేము ఇంత గట్టిగా నిలదొక్కున్నాం. ఈరోజు మహిళలు ఎవరో ఒకరో ఇద్దరు బయటకు వచ్చి పనిచేస్తుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సింది పోయి డిమోరలైజ్ చేయాలనే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో ఇది మంచి పద్ధతి కాదు. అసెంబ్లీలో కూడా ఆడబిడ్డలను అవమానించే సంస్కృతి వస్తుందంటే నిజంగా తలొంచుకోవాలండి. ఈరోజు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా పోయినారంటే ఈరోజు సమాధానం రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ఈరోజు ఇక్కడ కూడా మాట్లాడదామని వచ్చాం. అవసరం లేకపోయినా అరగంట నుండి అక్కడ కాంగ్రెస్ పార్టీలు నిల్చొని ఉన్నారు కాబట్టి ఇక్కడ మాట్లాడాల్సి వచ్చింది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఆ 4 కోట్ల ప్రజలకు సంబంధించిన సీట్ అది. ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారు సొంతమేం కాదు. ఆ సీటు గౌరవం పెరగాలంటే ఈ రోజు మీరు క్షమాపణ చెప్పండి. తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ కూడా ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఈరోజు రేవంత్ రెడ్డి మీద ఉంది. భట్టి గారు, గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు, మీరు మాట్లాడిన మాట ఏదైతే ఉందో ప్రతి ఇంట్లో ప్రతి ఆడబిడ్డకు తగులుతుందండి. ఎందుకంటే మొహం పెట్టుకొని వచ్చిందనే మాట చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు